అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ బి లక్ష్మీ గాయత్రి గారు రచించినటువంటి సత్యం శివం సుందరం అనే కథ విందాం. నిన్ను నేనెంత అపురూపంగా చూసుకున్నానో, నీ చుట్టూ అందమైన ప్రకృతిని సృష్టించాను. విచ్చుకుంటున్న పూల పరిమళాలతో ప్రత్యూషపు ప్రశాంతతను సుగంధభరితం చేశాను. పక్షుల కువకువలు, పసివాళ్ల కేరింతలు, తువ్వాయిల అంబారవాలతో నీ తొలి పొద్దుని రాగభరితంగా తీర్చిదిద్దాను. సత్యాన్ని, దైవత్వాన్ని, సుందరతను నీ ఆత్మకు ముక్కోణపు స్తంభాలుగా అమర్చి మమత నిండిన మనస్సును నా అంశగా నీకిచ్చాను. అదుపు తప్పిన నీ మనస్సు సాటి మనిషిని ప్రేమించే గుణాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో అప్పుడే ప్రకృతి వికృతయింది. ఆనందాల వెలుగు నుంచి వికృతాల చీకటి లోయల్లోకి జారిపోతున్నావు నువ్వు. క్షమించు మిత్రమా, ఇక నిన్ను రక్షించే శక్తి నాకు లేదు. దిగంతాల వరకు వ్యాపించిన సౌహార్ద్ర భావన ఒక్కటే నిన్ను తిరిగి నాతో సంధానించగలదు. జ్వలించు నేస్తం, నెమ్మికతో జ్వలించు. అంధకారాన్ని, అసహ్యాన్ని కూడా ప్రేమించు. సేవలో నీ జన్మ సఫలం చేసుకో. మూర్ఖత్వం నిండిన నీ ఆత్మరాగ రంజితమవని. వర్షపు చినుకుల్లో కరిగిపోయే శరణ్ మేఘంలా ప్రేమామృత దారల్లో నీ మౌఢ్యాన్ని కరిగిపోని. అప్పుడే నీకు శాంతి, కాంతి, క్రాంతి. నీ బతుకులో సత్యం, శివం, సుందరం. ఇక ఎప్పటిలాగే తెల్లవారుజాము 4:30 కల్లా మెలకు వచ్చేసింది యశోధరకి. లేచి బ్రష్ చేసుకుని టీ పెట్టుకుంది. టీ తాగుతూ ఉండగా ముందు రోజు నర్సింగ్ హెడ్ మరియమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. యశు, నాకెవరున్నారు అని కల్లో కూడా బాధపడద్దు. మా అందరితోనూ ఇంతలా కలిసిపోయావు. నీ పుట్టినరోజున నిన్ను ఒంటరిగా వదిలేస్తామా? రేపు నీకిష్టమైన చీర కట్టుకుని చక్కగా తయారైరా. కేక్, లంచ్ అన్నీ ఏర్పాటు చేసేసాం. డాక్టర్ మురళీధర కూడా నీకు చెప్పమన్నారు. నిజమే. మరియమ్మ, సుసాన్, కళావతి, రాజు, అమిత్, డాక్టర్ మురళీధర, డాక్టర్ ఇందిర, డాక్టర్ జైన్ వీళ్లే తన ఆత్మీయులు, తన కుటుంబం. కట్టుకున్న మొగుడు తనను ఎంత చంపగలడో అంతా చంపి అప్పుడు చచ్చిపోయాడు. ఫీనిక్స్ పక్షిలాగా తను పునరుజ్జీవిస్తూనే ఉంది. కానీ తండ్రి తర్వాత తనను చంపే డ్యూటీని కొడుకు తీసుకున్నప్పుడు మాత్రం మరిక మళ్ళీ బతకలేను అనిపించి బతుకు మీద ప్రేమ కొద్దీ ఇల్లు వదిలి వచ్చేసింది. ఆ తర్వాత ఎలా బతికిందో, నర్సుగా అవతారం ఎత్తి ఈ టాటా మెమోరియల్ ఆసుపత్రికి ఎలా చేరిందో అంతా భగవంతుడికే ఎరుక. మొత్తం మీద ఇప్పుడు బ్రతుకు ప్రశాంతంగా ఉంది. కానీ వర్షపు చల్లదనమే తెలియని ఎడారి నేలలాగా బతుకంతా చీత్కారపు గ్రీష్మ తాపంలోనే గడిపేసిన తన మనసు మాత్రం ఏ దిక్కు నుండో ఒక చల్లని వాత్సల్యపు చినుకు వచ్చి నుదుటిని ముద్దాడితే బావుండు అన్న కోరికను వెడనాడలేదు. ప్రేమ గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా దేవదాసు మరణ సమయంలో శరత్చంద్ర చటర్జీ చేసిన వ్యాఖ్యానమే గుర్తుకొస్తుంది ఆమెకి. మరణం వల్ల పెద్ద నష్టమేమీ లేదు, కానీ ఆ సమయంలో ప్రేమపూరితమైన కరస్పర్శ లలాటానికి సోకాలి. చివరికి ఒక్కరి కంటి నిండైనా కన్నీటి బిందువు రాలటం చూస్తూ ప్రాణం వదలాలి అన్నాడు శరత్చంద్రుడు. జమీందారు బిడ్డ దేవదాసు ఊరి చివర చెట్టు కింద అనాథ ప్రేతంగా మిగిలిపోవటాన్ని తలుచుకున్నప్పుడల్లా గుండె లోతుల్లోంచి నిట్టూర్పు వస్తూనే ఉంటుంది. తనదే అలాంటి బతికే. భగవంతుడి పిలుపు వచ్చిన క్షణాన దేవదాసుకు మళ్ళీ అనాథగానే ఆఖరి శ్వాస తీసుకోవాలి. తన నుదుట వాత్సల్యపూరితంగా చేయి వేసి మరణ భయాన్ని పోగొట్టే ప్రేమైక మూర్తులు తనకెవరూ లేరు. ఏదో నవలలో చదివినట్టుగా మనిషి మనస్సు ప్రేమించే గుణాన్ని ఎప్పుడో కోల్పోయింది. బతుకులు చీకటి లోయల్లోకి జారిపోతూనే ఉన్నాయి. ఇంకా ప్రేమేమిటి తన పిచ్చి కాకపోతే? ఇష్టపడి కొనుక్కున్న లేత నీలం రంగు సాఫ్ట్ కాటన్ చీర కట్టుకుని తయారై బయలుదేరింది యశోధర. ఆసుపత్రి గుమ్మల్లోనే ఎదురయ్యాడు డాక్టర్ జైన్. ఎప్పుడు నర్సింగ్ యూనిఫారంలో కనిపించే యశోధర చీరలో కనిపించేసరికి ఒక్క క్షణం ఎవరా అన్నట్టుగా చూసి వెంటనే సన్నగా ఈల వేశాడు. వావ్ యశు,
ఈ నీలం చీరలో జలకన్యలో ఉన్నావనుకో, నీకు 50 ఏళ్ళంటే అసలు ఎవరు నమ్ముతారు? యంగ్ బ్యూటీ, హ్యాపీ బర్త్డే అన్నాడు నవ్వుతూ. యశోదర వయసు 50 కాదు, మరో 5 ఎక్కువే. అయినా ఇంకా 10 మంది ఆమెను యంగ్ బ్యూటీ అని పొగుడుతూనే ఉంటారు. కానీ ఆ ప్రశంసలు ఆమెకు కించిత్తు కూడా ఆనందాన్నివ్వవు. తన సౌందర్యాన్ని ఎవరైనా కాస్త మెచ్చుకోగానే గుడ్లురుముతున్న మొగుడి మొహమే ఆమె కళ్ళ ముందు కదులుతుంది. తను ఏమాత్రం వీధి గుమ్మం వైపు వచ్చినా, ఏమిటే రోడ్డెక్కుతున్నావు, వాడితో పోవాలనుందా అంటూ రోడ్లు తుడిచేవాడితో సహా కనబడ్డ ప్రతి మగవాడితోనూ రంకు అంటగట్టి 10 మంది వినేలా మొగుడు వేసిన రంకెల్ని ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ సైతాన్ బొబ్బలు ఇంకా ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కనీసం తను తుది శ్వాస తీసేలోగా వాటిని మర్చిపోవాలి అన్నదే ఆమె కోరిక. ఏ అమృతమూర్తి అయినా తనను మరిపిస్తే బావుండు. డాక్టర్ జైన్కి థ్యాంక్స్ చెప్పి లోపలికొచ్చింది యశోధర. నర్సుల ఛాంబర్లో అందరూ స్నేహంగా విష్ చేశారు. ఈ లోపల డాక్టర్ మురళీధర రమ్మంటున్నారంటూ బాయ్ వచ్చి చెప్పాడు. వెంటనే ఆయన ఛాంబర్కి బయలుదేరిన యశోధరకు ఈరోజు ఎవరో పేషెంట్ కీమోకి వస్తున్నాడని, అతన్ని కాస్త స్పెషల్గా చూసుకోవాలని మురళీధర చెప్పిన విషయం గుర్తొచ్చింది. యశోధర రూమ్లోకి రాగానే ఆమెను చూసి నవ్వుతూ విష్ చేశాడు డాక్టర్ మురళీధర. చాలా బాగున్నావు యేషు, సముద్ర కన్యలా ఉన్నావు, సంతూర్ గర్ల్, హ్యాపీ బర్త్డే. యశోధర నవ్వింది. థ్యాంక్స్ డాక్టర్. ఈరోజు ఎవరో కీమోకి వస్తానన్నారు, వచ్చారా? ఇంకా రాలేదు, అందుకే పిలిచాను. తనని కాస్త స్పెషల్గా చూసుకోమని చెప్పాను కదా. నీకు మరొక స్పెషల్ రిక్వెస్ట్ కూడా ఉంది యేషు. ఏమిటి సార్? చెప్తాను, కూర్చో. యశోధర కూర్చుంది. నా అన్నవాళ్ళు లేని జీవితం ఎంత బాధాకరమైందో నీకు బాగా తెలుసు. జీవితంలో ఎటువంటి మాధుర్యాన్ని చవి చూడని బతుకులు మరింత నిరాశాపూరితంగా ఉంటాయి. నేను ప్రత్యేకంగా చూసుకోమని చెప్పిన పేషెంట్ జీవితం కూడా అటువంటిదే. అతనికిప్పుడు 62 ఏళ్ళు. భార్య పోయి ఇంచుమించు 20 ఏళ్ళయింది. పిల్లలు లేరు. వారం కిందటే లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేశాం. నిజానికి ముందు ఆపరేషన్ చేసేద్దాం అనుకున్నాను. ఎఫెక్టెడ్ ఆర్గాన్ రిమూవ్ చేసేస్తే కనీసం 10-15 ఏళ్ళు హాయిగా బతికే ఛాన్స్ ఉంది. కానీ అతను ససేమిరా ఒప్పుకోలేదు. నాకు బతకాలన్న కోరికే లేదు, ఇంకా ఆపరేషను అది ఎందుకు అంటాడు. కీమోలు కూడా వద్దు పొమ్మన్నాడు. కానీ నేనే బలవంతంగా ఒప్పించాను. నాకు మంచి స్నేహితుడు అతను. ఈరోజే మొదటి కీమో. మురళీధర ఆగాడు. యశోధర ప్రశ్నార్థకంగా చూసింది. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే, కొన్నాళ్ల పాటు నువ్వు అతన్ని దగ్గరుండి చూసుకోవాలని. అంటే? యశోధర ఆశ్చర్యపోయింది. యశోధర, నువ్వు స్త్రీవి. సహజంగానే ఆడవారికి బాధలో ఉన్నవారిని లాలించే స్వభావం ఉంటుంది. ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళకైతే అది మరింత ఎక్కువగా ఉంటుంది. నువ్వు సాటి మనిషిని ఎంతగా ఆదరించి సేవలు చేస్తావో ఈ 2 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ట్రైన్డ్ వర్క్ నర్సువి కూడా. సిద్ధార్థకి ఎవరూ లేరని చెప్పాను కదా. 3 బెడ్రూముల ఫ్లాట్లో అతనొక్కడు. తన జబ్బు సంగతి కూడా అతను ఎవరికీ చెప్పినట్టు లేదు. ఎవరో మరాఠీ కుర్రాడు వచ్చి 4 రొట్టెలు చేసి పడేసిపోతాడు. రిటైర్ అయ్యాడు. ఇంత బతికి ఈ క్షణం అతనికి దగ్గొస్తే కాస్త వేడిగా ఒక కప్పు టీ ఇచ్చే దిక్కు కూడా లేదు. ఎవరొస్తారు? ఎవరు అతనితో పాటు ఉంటారు? 2-3 బంధువులు ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుని ఆస్తి కట్టబెట్టలేదని వాళ్ళ కోపం. ఇప్పుడు కీమో ఇచ్చేసి మనం చేతులు దులిపేసుకుంటాం. ఆఫ్టర్ కీమో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నీకు తెలుసు. నీరసంతో తూలిపోతే సేద తీర్చడానికి ఆ దేవుడు రాడు కదా. ఒక కప్పు టీ, కాస్త వేడిగా చారు, అన్నం, ఛాతీ మీద చేత్తో రాయటమో లేక పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టడమో ఏదైనా చేయగలవు నువ్వు. అందుకే కొన్ని రోజుల పాటు అతనితో ఉండమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై ఓన్ రిక్వెస్ట్. అతనికి అసలు తెలియదు. మురళీధర మాటలు పూర్తి కాకుండానే స్వింగ్ డోర్ తెరుచుకుంది. తెల్లని కుర్తా పైజామాలో ఉన్న 6 అడుగుల వ్యక్తి లోపలికి వచ్చి ఏదో అనబోతూ యశోధరను చూసి గబుక్కున ఆగిపోయి, ఓ సారీ అంటూ వెనుతిరగబోయాడు. నో నో, కమాన్ బాయ్, మురళీధర ఆహ్వానించాడు. వచ్చింది తాము ఎదురు చూస్తున్న పేషెంటేనని యశోధర గ్రహించింది. క్షణకాలం అతని వైపు చూసిన ఆమెకు
ఏ రోగి మొహంలోనూ కనిపించని ప్రశాంతత అతని మొహంలో కనిపించింది. గడ్డ కట్టించే హిమబిందువులు తమను ఆక్రమించుకున్న ఆ తేమే ప్రేమగా విచ్చుకునే పూరెక్కల్లా ఉంది అతని కన్నుదోయి. యశోధరకు అర్థమైంది, అది సముద్ర గర్భంలో ఉండే ప్రశాంతత వంటిది. బడబానలం రగిలేది అక్కడే. సునామీలు భూకంపాలు సుళ్ళు తిరిగే చోటు అదే. తను అలాగే ఉంటుంది. తన మొహంలో కనిపించే ప్రశాంతతే అతని మొహంలోనూ కనిపిస్తోంది. కలత బారిన మనస్సుతో ఆమె నిశ్శబ్దంగా లేచి నిలబడింది. కీమోకి ఏ మందులు సిద్ధం చేయాలో డాక్టర్ కాగితం మీద రాసిచ్చాడు. సరంజామా అంతా తీసుకుని యశోధర స్పెషల్ రూమ్కి వెళ్ళేసరికి సిద్ధార్థ మంచం మీద పడుకుని ఉన్నాడు. చిరునవ్వుతో పలకరింపుగా చూస్తూ అతని చెయ్యి అందుకుని మృదువుగా నరం దొరకబుచ్చుకుని నీడిల్ సెట్ చేసింది. అంతసేపు అతను కన్నార్పకుండా తననే చూస్తున్నాడని గమనించి, ఏమిటలా చూస్తున్నారు అంది. ఫెయిరీ టేల్స్ కథల్లో దేవతలను ఎక్కువగా తెలుపు లేత నీలం రంగుల గౌన్లలోనే చిత్రిస్తారు. కానీ లేత నీలం రంగు చీర కట్టుకున్న ఫెయిరీని చుట్టం మాత్రం ఇదే తొలిసారి. ఇది ఆసుపత్రి కాకుండా నా ఇల్లై ఉంటే ఈ పాటికి కుంచె పట్టుకుని మీ చిత్రం గీస్తుండేవాణ్ణి. అతని మాటల్లో ఒక రకమైన ఉద్వేగం ఆమెకు తెలిసింది. మీరు బొమ్మలు గీస్తారా? ఆశ్చర్యంగా అడిగింది. అదో పిచ్చి. అయితే మీతో పాటు మీ ఇంటికి వస్తాను, నా బొమ్మ గీయండి అప్రయత్నంగా అంది యశోధర. వాట్? సిద్ధార్థ స్వరంలో ఆశ్చర్య ఆనందాలు కాస్త గట్టిగానే ప్రతిధ్వనించాయి. నవ్వుతూ పెదవుల మీద వేలు పెట్టుకుంది యశోధర. ముందు సరిగ్గా ఫ్లో అవుతుందా లేదా మందు అన్నది మరోసారి చెక్ చేసి కుర్చీ లాక్కొని అతని మంచం పక్కనే కూర్చుంది. మీకు విషయం తెలుసా? ఏ మందైనా సరే ఆనందంగా వేసుకోవాలి. నాకు ఈ రోగం ఎందుకు వచ్చిందిరా దేవుడా, ఈ మందులన్నీ మింగాల్సి వస్తుంది ఏమిట్రా బాబు అని ఏడుస్తూ మందు వేసుకుంటే అది పనిచేయదు. వైద్యుడి రూపంలో ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన అమృతమే ఈ ఔషధం. ఇది వేసుకుంటే నా రోగమంతా నయమైపోయి నేను హాయిగా ఉంటానన్న నమ్మకంతో ఆనందంగా వేసుకుంటే అది అమృతంలా పనిచేస్తుంది. ఇప్పుడు కీమో ఉంది చూసారా, దీన్ని మీరు ఎంత ఆహ్లాదంగా స్వాగతిస్తే అంత బాగా పనిచేస్తుంది. రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీ శరీరంలోని మొత్తం కణజాలాన్నంతటిని ప్రభావితం చేసే ఈ కీమోథెరపీ వల్ల మీకొచ్చిన రుగ్మత దాదాపుగా నయమైపోతుంది. చాలామంది రోగులకు చెప్పినట్టే ఆత్మీయంగా చెప్పింది. నాకు అసలు రోగం నయమవ్వాలన్న కోరికే లేకపోతే? సిద్ధార్థ నవ్వుతూనే ఎదురు ప్రశ్నించాడు. అతడు అంత నేరుగా మాట్లాడతాడని ఊహించని యశోధర ఆ మాటలకు ఒక్క క్షణం తబ్బిబ్బయింది. క్షణంలో తేరుకొని, రోగం నయమవ్వాలని కోరుకోని వారు ఎవ్వరూ ఉండరు అంది. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు నిజమే చెప్తున్నారు, కానీ అది వాస్తవంగా మాత్రం నిజం కాదు. బతకాలన్న కోరికను చంపేసుకుంటున్నారు మీరు, మృదువుగానే అంది యశోధర. ఈసారి తెల్లబోవటం సిద్ధార్థవంతైంది. అతడు ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత తలూపుతూ, నిజమే, బతుకులో ఏ ఆనందము లేనప్పుడు బతికేం చేయాలి? అయినా నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం లేదే. మృత్యు దానంతట అదే నన్ను తీసుకెళ్తానంటోంది. జబ్బు చేసినంత మాత్రాన మరణం ఆసన్నమైనట్టు కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా మందు వేసుకుని రోగాన్ని నయం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అది మన ధర్మం. ఇక బతుకులో ఆనందం అంటారా? ఈ మధ్య నేను ఒక నవల చదివాను. అందులో కొన్ని వాక్యాలు నాకెంత నచ్చాయంటే వాటిని నా సెల్లో టైప్ చేసుకుని దాచుకున్నాను. ఇదిగో చదవండి అంటూ తన సెల్ తీసిచ్చింది. నిన్ను నేను ఎంత అపురూపంగా చూసుకున్నానో, నీ చుట్టూ అందమైన ప్రకృతిని సృష్టించాను అంటూ టైప్ చేసి ఉన్న వాక్యాలని చదివిన సిద్ధార్థ చదవటం పూర్తి చేస్తూనే వండర్ఫుల్ అన్నాడు. చూసారా, మన చుట్టూ ఎన్నో ఆనందాలున్నాయి, వాటిని మనం గుర్తించడం లేదు అంతే. దిల్నే ఫిర్ యాద్ కియా పాట వింటూ నన్ను నేనే మర్చిపోతాను. అలాంటి పాటలు ఎన్నో. ఏదైనా మంచి పుస్తకం చదివితే నా జీవితం సార్థకమైందనిపిస్తోంది. పౌర్ణమి రోజున పొంగులెత్తుతూ పరిగెత్తుకొచ్చే సముద్రాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతిని ఆస్వాదించడానికి ఎన్ని జన్మలైనా చాలవు అనిపిస్తుంది. ఎవరికైనా సహాయం చేసినప్పుడు వారి కళ్ళల్లో కనిపించే ఆనందం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. మనసంతా తృప్తితో నిండిపోతుంది. మీకు మాత్రం అలాంటి ఆనందాలు ఏవీ లేవా? బొమ్మలు గీస్తానంటున్నారు,
చిత్రకారుడికి ప్రకృతి మొత్తం ఒక సౌందర్య ఖని. ఆ అందాలు ఆస్వాదించడానికి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలి కదా. సిద్ధార్థ చేతి మీద నీడిలున్న చోట సున్నితంగా రాస్తూ చెప్పుకుపోయింది యశోధర. సిద్ధార్థ ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత, యశోధర, మీరు నిజంగా మా ఇంటికి వస్తారా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలో అతడి స్వరంలో స్పష్టంగా ధ్వనిస్తున్న ఆర్తి యశోధర మనస్సును తాకింది. ఆమె మృదువుగా అతడి చేయి నిమురుతూ, నేను ఈరోజే మీతో కలిసి వస్తున్నాను. కొన్నాళ్ల పాటు మీకు సహాయంగా ఉండమని డాక్టర్ మురళీధర చెప్పారు. ప్రస్తుతం ఏమీ ఆలోచించకుండా హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోండి అంది. ఆ మాట వినగానే సిద్ధార్థ కళ్ళు ఒక్కసారి మెరిశాయి. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. ఇక మీరు ఇలా కూర్చోండి, నేను ముందు మీకు టీ తీసుకొస్తాను. సిద్ధార్థ ఫ్లాట్లో ముందు హాల్లో ఉన్న సోఫాలో అతన్ని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది యశోధర. ఆమె 2 కప్పులతో టీ తీసుకొచ్చేసరికి అతను హాల్లో లేడు. వెతుక్కుంటూ వెళ్ళి చూస్తే లోపల గదిలో స్టాండ్కి కాన్వాస్ బిగిస్తున్నాడు. అప్పుడే మొదలెట్టారా? ముందిలా రండి. అతడి చేతిలో ఉన్న వస్తువులను అందుకుని పక్కన పెట్టేసి సిద్ధార్థను హాల్లోకి తీసుకొచ్చింది యశోధర. కీమో అయ్యి నిండా 4 గంటలు కాలేదు. మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమీ చేయొద్దు. టీ తాగి విశ్రాంతిగా పడుకోండి. మీకు చాలా ఇష్టమైన ఫుడ్ ఏదో చెప్పండి, అది తయారు చేస్తాను, తిందురు కానీ. సిద్ధార్థ కాదనలేదు. నిజానికి అతడికి నీరసంగానే ఉంది. కానీ ఆ నీరసపు లోతుల్లోంచి ఏదో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇన్ని దశాబ్దాల జీవితంలో ఎన్నడూ ఎరుగని మాధుర్యాన్ని చవి చూపిస్తోంది. ఇంగువ వేసి చారు పెట్టేది మా అమ్మ. ఎంత బాగుండేదో. అరగంట తర్వాత వేడివేడిగా చారన్నం కలిపి స్పూన్ వేసి ఇచ్చింది యశోధర. బెడ్రూమ్లో ఉన్న కింగ్ సైజ్ బెడ్ చూసి, నేను కూడా ఇక్కడే పడుకుంటాను. రాత్రి వేళ మీకేం కావాల్సి వచ్చినా నన్ను లేపండి. మీరు చేయి జాస్తే అందే దూరంలోనే ఉంటాను అంది. పడుకోబోయే ముందు యశోధర బలవంతంగా ఇచ్చిన పాలు తాగి పడుకున్నాడు సిద్ధార్థ. రోజు మాత్ర వేసుకున్న రాని నిద్ర చిత్రంగా 10 నిమిషాల్లో కనురెప్పలను ముద్దాడి జోకొట్టింది. అతడికి 2 అడుగుల దూరంలో పడుకున్న యశోధరకు మాత్రం ఒకంతట నిద్ర పట్టలేదు. సిద్ధార్థకు తను చేస్తున్న సేవలో నర్సింగ్ కంటే స్త్రీత్వపు మమకారమే ఎక్కువగా ఉందన్న విషయం ఆమెకు తెలుస్తూనే ఉంది. సిద్ధార్థ డాక్టర్ మురళీధరకు స్నేహితుడు. అంచేత ఆయన తనను సిద్ధార్థ తోడుగా వెళ్ళి ఉండమని అడిగి ఉండొచ్చు. డాక్టర్ అడిగిన క్షణంలో తనకు అలా వెళ్ళాలన్న ఆసక్తి కించిత్తూ లేదు. కానీ సిద్ధార్థను చూశాక అతడితో 2 నిమిషాలు మాట్లాడుతూనే తన మనస్సును ఏదో మాయ కమ్మింది. అతడికి ఎంతైనా చెయ్యాలనుంది. అతడు హాయిగా ఆరోగ్యంగా ఉండాలి. ఆలోచిస్తూ పక్కనే పడుకునున్న సిద్ధార్థ మొహం చూస్తూ అలా నిద్రపోయింది యశోధర. మర్నాడు పొద్దున్న యశోధర లేచి చూసేసరికి సిద్ధార్థ పక్క మీద లేడు. గబగబా లేచి రిఫ్రెష్ అయ్యి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ముందు రోజు కనిపించిన గదిలోనే కూర్చుని స్టాండ్ మీద ఉన్న చిత్రాన్ని చూస్తున్నాడు సిద్ధార్థ. దగ్గరికి వెళ్ళి చూసి అవాక్కైపోయింది యశోధర. స్టాండ్ మీద ఉన్న చిత్రం దాదాపు పూర్తయిపోయింది. చిత్రంలోని స్త్రీమూర్తిలో తన పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లేత నీలం రంగు చీర కట్టుకుని ఉన్న ఆమె విరబోసుకున్న కురుల్లో ఒకవైపు పెద్ద తెల్లని గులాబీ పెట్టుకుని 2 చేతుల్లోనూ తెల్లని పావురాన్ని పట్టుకుని ముద్దాడుతోంది. ఆమె పాదాల దగ్గర ఒక యువకుడు మోకరిల్లి కూర్చుని తలెత్తి ఆమె వైపే చూస్తున్నాడు. అతడిలో సిద్ధార్థ పోలికలున్నాయి. అత్యద్భుతమైన రంగుల మిశ్రమంతో భావ ప్రకటనతో చిత్రం చాలా బాగుంది. ఒక్క నిమిషం పాటు చిత్రాన్ని కన్నార్పకుండా చూసిన యశోధర ఒక్కసారిగా తేరుకుని తల తిప్పి సిద్ధార్థ వైపు చూసింది. అతడి మొహంలో అలసట, ఆనందం పోటీ పడుతూ కనిపిస్తున్నాయి. కళ్ళల్లో నిశ్చల ప్రశాంతత స్థానంలో వర్ణభరితమైన జీవకళ కనిపిస్తోంది. నుదుటి మీద, చెంపల మీద బాగా చెమట పట్టుంది. చప్పున వెళ్ళి అతడి నుదుటి మీద చెమటని తన చీర కొంగుతో అద్దింది యశోధర. సిద్ధార్థ చేయి జాచి ఆమె చేతిని పట్టుకుంటూ, యశో, బొమ్మ నీకు నచ్చిందా అంటూ ప్రశ్నించాడు. యశోధరకి జవాబు చెప్పటానికి నోరు పెగలలేదు. మౌనంగా తలాడించింది. సిద్ధార్థ ఆమె చేయి వదిలేసి, వేడిగా టీ కావాలి అన్నాడు. పావుగంట తర్వాత టీ తాగి కప్పు టీపై మీద పెట్టేస్తూ,
నా గురించి నేనెప్పుడూ ఎవరికీ ఏమీ చెప్పలేదు. మురళీధరకు కూడా పూర్తిగా తెలియదు. నీకు చెప్పాలనిపిస్తోంది, చెప్తాను, వింటావా అన్నాడు. యశోధర అంగీకారంగా తల ఊపాక ప్రారంభించాడు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. స్వర్ణని నేను పెళ్లి చూపుల్లోనే చూశాను. తల వంచుకుని కూర్చుంటే సిగ్గు అనుకున్నాను. నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే వినయం అనుకున్నాం. కానీ దానికి కారణం మొదటి రాత్రి తెలిసింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ బావ తను ప్రేమించుకున్నారట. తీరా చేసి కుటుంబాల మధ్య ఏవో గొడవలు వచ్చి పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్ళికి ససేమిరా అన్నారట. వాళ్ళ బావకి వేరే అమ్మాయితో పెళ్ళి కూడా అయిపోయిందట. దాంతో విధి లేక ఆ అమ్మాయి నన్ను పెళ్ళాడింది. మొదటి రాత్రి చేతులు జోడించి ఏడుస్తూ, మిమ్మల్ని చూస్తే మంచివారనిపించి పెళ్లి కొప్పుకున్నాను. మా బావ తప్ప మరెవ్వరూ నా ఒంటి మీద చేయి వేయటం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అంది. తను నాతోనే ఉంటుందట, నాకు అన్నీ చేసి పెడతానంది. ఇద్దరం స్నేహితుల్లా ఉందామని తను చెప్తూ ఉంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. చేసేదేమీ లేక తనతో స్నేహబంధంలో స్థిరపడిపోయాను. అలా 10 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు హఠాత్తుగా నా పాదాలు పట్టుకుని ఏడవడం ప్రారంభించింది. ఏమిటా అని చూస్తే తనకు నెల తప్పింది. పుట్టింటికి వెళ్ళినప్పుడు బావ తను కలిశారట. అప్పటికే బావకి 2 పిల్లలు. నేను మరింత అయోమయంలో పడ్డాను. ఇప్పుడు ఏం చేద్దాం? అబార్షన్ చేయించుకుంటావా లేక పిల్లని కంటావా? ఏదైనా నాకు అభ్యంతరం లేదు. ఆ 2 వద్దు. ఏం చేయాలో నేను ఆలోచించుకున్నాను అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆ మర్నాడు నేను ఆఫీస్కి వెళ్ళిన గంటకే నాకు పని మనిషి ఫోను. స్వర్ణ చచ్చిపోయింది రమ్మంటూ. షాక్ అయిపోయాను. నాకు ఒక చిన్న ఉత్తరం రాసిపెట్టింది. ఇన్ని సంవత్సరాల నుంచి మీ మంచితనాన్ని నేను ఎంత అన్యాయంగా ఉపయోగించుకున్నానో చూస్తే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా బావను కలిసిన తర్వాత కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం నాకు అర్థం కాలేదు. ఏం చేయాలా అనుకుంటూ ఉండగానే ఈ కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఈ పాప ఫలం మీకొద్దు. మీరు హాయిగా మరో మంచి అమ్మాయిని చేసుకుని సుఖంగా కాపురం చేయండి. మరుజన్మంటూ ఉంటే మీరే నాకు భర్త కావాలన్నది నా కోరిక. తుది నమస్కారాలతో సెలవు. ఇది కాకుండా తన చావుకి ఎవరూ కారణం కాదని, జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానని మరో ఉత్తరం కూడా రాసిపెట్టింది. దాంతో నాకు పోలీసుల బెడద తప్పింది. ఆ తర్వాత నాకు 2వ పెళ్లి చేయాలని మా వాళ్ళు చాలా ప్రయత్నించారు. కానీ ఏ సంబంధం కుదరలేదు. మొగుడు ఏ బాధ పెట్టకపోతే భార్య ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది అన్న ప్రశ్న భూతంలా వెంటాడింది నన్ను. అలా ఒక 5 ఏళ్ళు గడిచాక నేను మరింక పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేశాను. అప్పటి నుంచి రొట్టెలు చేసే కుర్రాడు, ఇల్లు శుభ్రం చేసే దీది నేను అంతే. ఈ తెర వెనక రహస్యాలు ఇప్పటిదాకా నాకు తప్ప ఏ ఒక్కరికి తెలియవు. ఇప్పుడు నీకు చెప్పాలనిపించింది. నవ్వుతూ చెబుతున్న సిద్ధార్థం చూస్తే యశోధరకు కన్నీళ్ళు ఆగలేదు. కట్టుబాట్ల లక్ష్మణ రేఖల్ని మనసు లక్ష్య పెట్టనూ లేదు. ఒక్కసారిగా లేచి వచ్చి అలసటగా నవ్వుతున్న సిద్ధార్థ తలని 2 చేతుల దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది. తన కనుల నుంచి జాలువారుతున్న బాష్పాలు అతడి తల మీద తలంబరాలవుతూ ఉండగా నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. యశు, సిద్ధార్థ చేతులు ఆమెను చుట్టేశాయి. పావుగంట తర్వాత తన పక్కనే కూర్చున్న యశోధరను ప్రియమారా చూస్తూ, నా గురించి ఎందుకు చెప్పానో తెలుసా? నీ గురించి తెలుసుకోవాలని. ఏ అదృష్టవంతుడి జీవితాన్నో రాగభరితం చేయవలసిన సౌందర్యాది దేవతవి నువ్వు. ఇలా నర్సింగ్లో ఉన్నావేమిటి? నీ భర్త, పిల్లలు అంటూ ఆగిపోయాడు. యశోధర నవ్వింది. మొదట మిమ్మల్ని వద్దనుకున్న స్వర్ణ కూడా చివరికి మిమ్మల్ని ప్రేమించిందంటే దానికి కారణం మీ మంచితనం. 1,000,000 కలలతో పెళ్లి చేసుకున్న నేను ఇన్నేళ్లైనా నా భర్తను ప్రేమించలేకపోవటానికి కారణం అతడి పైశాచికత్వమే. అతడు నా అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. అనుమానాలతో కడదాకా వేధించుకుని తిన్నాడు. కంటికి కనిపించిన ప్రతి వాడితోనూ రంకు అంటగట్టి పెద్ద పెద్ద కేకలు పెట్టేవాడు. కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు. ఆఖరికి మా అత్తామామలు సైతం జాలిపడ్డారు. నన్ను చూసి వదిలేసి పొమ్మన్నారు. నేను గనక వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చి నన్ను పోలీసులకు పట్టిస్తాననేవాడు. 18 ఏళ్ల వయసులో అతని పాలబడ్డదాన్ని నాకు 45 ఏళ్ల వయసు వచ్చేదాకా మొత్తం 27 ఏళ్ల పాటు ఆ నరకం కిమ్మనకుండా భరించాను. నాకు కొడుకు పుట్టాడు. నీ తల్లి రంకుది అని తండ్రి వాడికి నూరిపోశాడు. దాంతో వాడు కూడా నన్ను నానా మాటలు అనే స్థితికి ఎదిగాడు.
10 ఏళ్ల కిందట ఉన్నట్టుండి గుండెపోటుతో అతను పోయాడు. అప్పటికి నా కొడుక్కి 26 ఏళ్ళు. ఎవరో అమ్మాయిని పెళ్ళాడతానంటూ ఇంటికి తీసుకొచ్చి దాని ఎదురుగా నన్ను చాలా అసహ్యంగా తిట్టేవాడు. నా అన్న కూడా లేడు. రోజంతా ఎవడితో కులుకుతున్నావు అని వాడు అడుగుతూ ఉంటే ఆ పిల్ల కిసుక్కును నవ్వేది. అదంతా భరించలేక చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను. నా స్నేహితురాల అన్న డాక్టర్. అతని ఇంట్లో కొన్నాళ్ళు తలదాచుకున్నాను. అతనే నాకు నర్సుగా ట్రైనింగ్ ఇప్పించాడు. దూరంగా వెళ్ళిపోమని ముంబై పంపించేశాడు. అతనికి డాక్టర్ మురళీధర స్నేహితుడు. ఆ రకంగా నాకు టాటా మెమోరియల్లో ఉద్యోగం దొరికింది. రోగుల్ని సేద తీర్చడంలో నాకు ఎంతో ఓదార్పు లభిస్తోంది. ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పటం పూర్తి చేసేసరికి యశోదర నిలువెల్లా సన్నగా వణుకుతోంది. గొంతులో దుఃఖం అడ్డుపడినట్టుగా మాట స్పష్టత లోపించింది. రెక్కలు తెగిన ఫెయిరీలా ఉన్న యశోదరను చూస్తూ నిగ్రహించుకోలేకపోయాడు సిద్ధార్థ. 2 చేతులు జాపి ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. యశు, ప్లీజ్ ఊరుకో. అయిపోయిందేదో అయిపోయింది. ఇక నుంచి నీకు నేనున్నాను. యు ఆర్ మై ఫెయిరీ, మై ఏంజల్. అతని పెదవులు ఆమె చెంపల్ని ఆర్తిగా ముద్దాడాయి. ఆడదాని శరీరానికి అతీతంగా మనసుకు చేరువ కాగలిగినప్పుడు పురుషుడు నిజంగా అమృతమూర్తే. సిద్ధార్థ బాహుబంధంలో సేద తీరుతున్న యశోదరకు నిమిషం తర్వాత ఏదో మార్పు తెలిసింది. గబుక్కున తలెత్తి చూసింది. సిద్ధార్థ ఆయాసపడుతున్నాడు. అతడి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. సిద్ధు, చప్పున తను లేచి సోఫాలో అతన్ని పడుకోబెట్టింది యశోదర. పరిగెత్తుకుంటూ వెళ్ళి పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి అమర్చింది. వారం రోజుల తర్వాత వీల్ చైర్లో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతున్న సిద్ధార్థ యశోదర చేయి గట్టిగా పట్టుకుని, వారం కిందటి వరకు బతకాలన్న కోరిక లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు నీతో కలిసి 1000 ఏళ్ళు బతకాలనుంది. ఆపరేషన్ అంటే టెన్షన్గా ఉంది యశు అన్నాడు. యశోదర తల వంచి అతడి బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఏమీ పర్వాలేదు. రేపీ పాటికి హాయిగా కేరింతలు కొడతావు. నేనే నీకు ధైర్యం, నువ్వే నాకు బలం అంది. సిద్ధార్థ నవ్వాడు. నర్సు వచ్చి అతన్ని థియేటర్లోకి తీసుకెళ్ళింది. ఎవరు ఎంత చెప్పినా యశోదర థియేటర్లోకి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. బయట వెయిటింగ్ హాల్లో కూర్చుంది. యశోదరలోని నర్సుకు తెలుసు ఎటువంటి సైడ్ కాంప్లికేషన్స్ లేని సిద్ధార్థకి ఆపరేషన్ 100% సక్సెస్ అవుతుందని. కానీ ఆమెలోని స్త్రీ మాత్రం గాబరా పడిపోతోంది. సిద్ధు సిద్ధు అని పలవరిస్తోంది. షూనా అంగంధా జీవన్ మేరా, బస్ గయా ప్యార్ జిస్పే తేరా. పాంచభౌతికమైనటువంటి మానవ జన్మలో పరస్పర స్నేహ సౌహార్దాలే సత్యం, శివం, సుందరం. అదండి కథ. ఎంత చక్కగా ఉందో చూసారా కథ. ఆమెలో ఎన్ని కోణాలు, అతనిలో కూడా ఎన్నో కోణాలు. ఆమె ఎన్నో బాధలు పడి, ఎంతో చికాకు పడి జీవితంలో చివరికి భర్త నుంచి దూరం అయిపోయి వేరే హాస్పిటల్లో ఎవరో ఒక అతను సాయం చేస్తే చక్కగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి పనిచేసుకుంటూ ఉండగా మళ్ళీ అదే ఆ డాక్టర్ ఇతన్ని ఆమెకి అంటే రక్షణగా ఉండమని చెప్పి పంపించటం, అక్కడ వాళ్ళిద్దరూ ఒకళ్ళొకరు తెలుసుకోవటం నిజంగా ఒక మలుపు ఈ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.